యూట్యూబ్ అనేది లాస్ట్ కొన్ని ఇయర్స్లో రెవల్యూషనరైజ్ అయిందనమాట. అంటే చాలామంది వాళ్ళ రెగ్యులర్ జాబ్స్ వదిలేసి యూట్యూబ్ సైడ్ వచ్చారు, లేదా వాళ్ళ బిజినెస్లో వదిలేసి యూట్యూబ్ మార్కెటింగ్ సైడ్ ఇట్లా చాలామంది యూట్యూబ్లోకి వచ్చారనమాట గత కొన్ని ఇయర్స్లో. మన పాండమిక్ ఏదైతే హిట్ అయిందో మన 2019లో, ఆ తర్వాత యూట్యూబ్ సైడ్ చాలామంది చూసారనమాట. ఇంట్లోంచి మనం ఏం చేయగలుగుతామని చాలామంది స్టార్ట్ చేశారు, సక్సెస్ అయ్యారు, మంచి పీక్లో ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జనాలు అందరూ యూట్యూబ్ను వదిలేసి బయటికి వెళ్ళిపోతున్నారు అనమాట. యూట్యూబ్ వీడియోస్ ఇంకా నాకు వద్దు, నేను ఇంక యూట్యూబ్ వీడియోస్ చేయను. సక్సెస్ఫుల్ వాళ్ళే చాలామంది ఉన్నారనమాట. ఇక్కడ మనకి చాలా తక్కువ ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు, ఎందుకంటే మనం మిగతా ఫ్యాక్టర్స్తో కంపేర్ చేస్తే మనం మనీకి కానీ ఫేమ్కి కానీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము. అదే మన పర్సనల్ లైఫ్కి కానీ, లేకపోతే మన సాటిస్ఫాక్షన్ కానీ, మన హెల్త్కి కానీ తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. అదే బయట కంట్రీస్లో చూస్తే మీరు యూఎస్ఏలో చూడండి, లేదా రష్యాలో చూడండి, చాలా ఛానల్స్ వాళ్ళ ఛానల్స్ ఆపేసి వేరే మళ్ళీ 96 జాబ్కి వెళ్ళిపోతున్నారు, లేదా మళ్ళీ ఏదైనా బిజినెస్ చేసుకుందామని దాంట్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీరు సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వాలి. వీడియోస్ చేసేవాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వాలి. చేసేవాళ్ళు కూడా అంటున్నానంటే ఎవరు ఇంకా ఫీల్ అవుతారంటే చూసేవాళ్ళు ఫీల్ అవుతారు. యూట్యూబ్ ఎప్పుడైనా సరే ఎవరైతే మీ వీడియోస్ చూసి సాటిస్ఫై అవుతున్నారో వాళ్ళకి ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. అసలు సాటిస్ఫాక్షన్ కానీ ఎంగేజ్మెంట్ కానీ ఎక్కువ ఉండాలని మనం మాట్లాడతాం కదా. సో మీరు వాళ్ళకి ఆఫర్ చేస్తున్నారు, వాళ్ళు మీ వీడియోస్ చూస్తున్నారు, అంతవరకు ఫైన్. క్రియేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెడితే మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతున్నారు. కాకపోతే మీరు సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతున్నారా క్రియేటర్స్గా? మీరు మీ వీడియోస్ చేస్తూ సాటిస్ఫాక్షన్ అనేది ఫీల్ అవుతున్నారా లేదా అనేది గుర్తుపెట్టుకోండి. ఇన్నిసార్లు ఈ పదం నేను ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే మనకి సాటిస్ఫాక్షన్ లేదో మన హెల్త్ ఎఫెక్ట్ అవుద్ది, మన ఫిజికల్గా మన హెల్త్ ఎఫెక్ట్ అవుద్ది, మన మెంటల్గా మన హెల్త్ ఎఫెక్ట్ అవుద్ది. చాలా చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు వేరే వాళ్ళని చూసి మనం పెట్టుంటాం. వేరే వాళ్ళు ఈ ఛానల్ పెట్టారు కాబట్టి నేను కూడా అదే పెడతాను, లేదా వేరే దగ్గర ఏదో ఎక్కువ మనీ వస్తుందని వాళ్ళు చెప్పారు కాబట్టి అలాంటి కంటెంట్ నేను తీసుకుంటాను. ఇన్స్టాగ్రామ్లో ఇది చెప్పారు కాబట్టి ఇది తీసుకుంటాను. దాంట్లో మీ నాలెడ్జ్ ఎంత ఉంది, లేకపోతే దాన్ని మీరు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారా లేదా అనే విషయాలు మీకు తెలియక మీరు ఆ కేటగిరీలోకి వెళ్ళిపోతారనమాట. సో వీడియోస్ చేస్తారు, కొన్ని వ్యూస్ వస్తాయి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ కష్టపడతారు, ఇంకా కొన్ని వ్యూస్ వస్తాయి. దాని తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలంటే దానికన్నా హై క్వాలిటీ వీడియోస్ చేస్తూ ఉండాలి, ఇంకా అన్ని నేర్చుకుంటూ ఉండాలి, ఇంకా ముందుకెళ్తూ ఉండాలి. చాలా ఇది డ్రైనింగ్ ప్రాసెస్ అనమాట. డ్రైనింగ్ ప్రాసెస్ అంటే మన ఎనర్జీ అంతా మనం లూజ్ అయిపోతూ ఉంటాం. మనం నేర్చుకుంటూ ఉండాలి, ప్లస్ ఆ వీడియోస్ రికార్డ్ చేయాలి. మనకి నచ్చని టాపిక్ అనుకోండి, మనకు సంబంధం లేని టాపిక్ మనం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ డ్యాన్సో లేకపోతే సింగింగో అవి నాకు పెద్ద రావు. సో నేను అవి బాగుంటాయి కదా, ఎక్కువ రీచ్ వస్తుంది కదా అని నేను స్టార్ట్ చేశాను అనుకోండి, నేర్చుకోవాలి, చెయ్యాలి, అదంతా నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదనమాట. కొన్ని రోజులు చేస్తాను, కొన్ని మంత్స్ చేస్తాను, కొన్ని ఇయర్స్ చేస్తాను, అక్కడ వరకు చాలా బాగా గ్రోత్ కూడా కనిపిస్తుంది. కాకపోతే దాని తర్వాత మనం చేయలేమన్నమాట. ఎప్పుడైనా సరే ఒక వీడియో కానీ ఏదైనా ఒక పని కానీ మనం చేయాలంటే దాంట్లో మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. మనకి ఇంట్రెస్ట్ లేకుండా మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, మనకే ఊరికే తలనొప్పులు లేకపోతే మైగ్రేన్లు, చాలామంది నాకు వ్యూస్ రావట్లేదని చెప్పి నేను చాలా డిప్రెషన్కి గురైపోతున్నాను, లేకపోతే ఇది అయిపోతున్నాను అది అయిపోతున్నాను అని చాలామంది చెప్తున్నారు అనమాట. వాళ్ళు చెప్పిన కన్సర్న్ కరెక్టే, వాళ్ళు అబద్ధం చెప్పట్లేదు. ఏదో నా దగ్గర మెప్పు పొందని అనుకో, లేకపోతే ఏదైనా ఇలా చెప్తే ఎక్కువ సపోర్ట్ చేస్తారని అలా ఎవరు చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నారు. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి అనమాట. మెంటల్గా కానీ ఫిజికల్ కానీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ మనం ఎలా డీల్ చేసుకుంటూ వెళ్ళాలంటే మీరు మీ కంటెంట్ని మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే కంటెంట్ మాత్రమే చేయండి. ఎందుకంటే మీరు ఆ కంటెంట్ చేస్తున్నప్పుడు మీరు ఎంజాయ్ చేస్తూ ఉండాలి. సో ఇంటర్నల్గా మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే మీ సాటిస్ఫాక్షన్ అనేది వీడియోస్లో కనిపించదు. ఏదో మీరు చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు, అంతేగాని ఫుల్ ఎనర్జీ కానీ ఫుల్ ఫోకస్ కానీ మీరు వీడియోలో పెట్టలేరు. ఇంకా నేర్చుకోవడానికి మీ దగ్గర ఎంతూసియాసం రాదనమాట. ఓకే ఏదో వచ్చింది కదా చేసేద్దాంలే అన్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల మీకు వ్యూస్ రావు, మళ్ళీ మొదటిగా వస్తుంది అనమాట. వ్యూస్ రాలేదు కాబట్టి మళ్ళీ ఇంకా ఏదో నేర్చుకోవాలని మళ్ళీ ఈ లూప్లో పడిపోతూ ఉంటారు అనమాట. ఏదో కష్టపడతారు, చాలా కష్టపడతారు. ఎందుకు కష్టపడాలంటే మీ కేటగిరీ అది కాదు కాబట్టి మీరు కష్టపడాలి. మీ కేటగిరీ ఏంటో మీరు అర్థం చేసుకోండి. నేను దేంట్లో స్ట్రాంగ్, నేను మంచిగా మాట్లాడగలగడంలో స్ట్రాంగ్గా, లేకపోతే మంచిగా డ్యాన్స్ చేయడంలో స్ట్రాంగ్గా, మంచిగా కుకింగ్ చేయడంలో స్ట్రాంగ్గా. వేరే వాళ్ళ కుకింగ్ వీడియో హిట్ అయింది కదా అని మన కుకింగ్ వీడియో హిట్ అవ్వాలని రూల్ లేదనమాట. దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ పర్టికులర్ టైంలో ఆ వంటకం ట్రెండింగ్ అవ్వచ్చు, అప్పుడు వాళ్ళు పెట్టుంటారు, అందుకే వాళ్ళు హిట్ అయి ఉంటారు. అది సరిగ్గా రికార్డ్ చేయకపోయినా సరే హిట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ప్రాపర్గా రికార్డ్ చేసినా సరే మీకు వ్యూస్ రావన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అది కాదు. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ చికెన్ బిర్యానీ వచ్చేసింది. మన లాక్డౌన్ టైం ఫ్రేమ్లో మొత్తం అందరూ ఇళ్లలో ఉన్నారు కాబట్టి అందరికి వచ్చేసింది. సో అప్పుడు 1 kg చికెన్ పెడితే వైరల్ అయింది. ఇప్పుడు 1 kg చికెన్ పెడితే వైరల్ అవ్వాల్సిన రూల్ లేదు, అవ్వదు కూడా. ఎందుకంటే ట్రెండ్ మారిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. మీరు 1 minute ఈ ట్రెండ్ ఉంటే నెక్స్ట్ 1 minute ట్రెండ్ మారిపోతుంది అనమాట. సో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని మీరు వీడియోస్ పెట్టడం వల్ల మీకు ఈ ప్రాసెసే డ్రైనింగ్గా ఉంటుంది. నేను మంచి క్వాలిటీతో చేస్తున్నా అయినా నాకు వ్యూస్ రావట్లేదు, ఇది ఎక్కువ వినే సబ్జెక్ట్ అనమాట.
మీరు క్వాలిటీ ఫ్యాక్టర్ కన్నా కూడా మిగతా ఫ్యాక్టర్స్ కూడా మీరు కన్సిడర్ చేయాలి. ఆ టాపిక్ ట్రెండింగ్లో ఉందా లేదా, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అదే ఒకవేళ అది మీ ఓన్ డొమైన్ అనుకోండి, మీరు కుకింగ్ చేయడం చాలా స్ట్రాంగ్, లేకపోతే ఎడిటింగ్ నేర్చుకోవడం స్ట్రాంగ్, లేదా డ్యాన్స్ చేయడం మీకు ఇష్టం, ఆల్రెడీ మీరు నేర్చుకుంటున్నారు, అప్పుడు మీకు వ్యూస్ రావట్లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఓకే కొత్త మూవ్స్ చేద్దాము, కొత్త స్టైల్లో డ్యాన్స్ చేద్దామని చెప్పి మార్చుకుంటారు. అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ డొమైన్, ఆ డొమైన్ మీది కాబట్టి. ఆ డొమైన్ మీది కాదనుకోండి, మీరు ఏదో వీడియోస్ కోసమే నేర్చుకుని చేస్తున్నారనుకోండి, మళ్ళీ నేర్చుకోవాలంటే మీ వల్ల అయ్యే పని కాదనమాట. సో ఈ ప్రాసెస్ అంతా డ్రైనింగ్ ఉంటుంది. సో మీరు ఎవరైతే మీ కేటగిరీలో మీరు వీడియోస్ చేయట్లేదో, మీ కేటగిరీ అంటే మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, అసలు మీరు ఏం చూపించగలుగుతారు జనాలకి, అది చూసి జనాలు ఏం నేర్చుకోగలుగుతారు, ఏదో ఎంటర్టైన్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, లేదా ఒక ఎమోషనల్ కనెక్ట్ కానీ క్రియేట్ చేసుకోగలుగుతారా లేదా వేరే వాళ్ళది ఫేక్ చేస్తున్నారా. ఫేక్ చేయడం అంటే మీరు అది కాదు, మీ పర్సనాలిటీ అది కాదు, వేరే ఏదో పర్సనాలిటీలా బిహేవ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. అలా ట్రై చేస్తే లాంగ్ రన్లో మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఈ ఏదో యూట్యూబ్ కూర్చొని మాట్లాడడం కదా అని చాలామంది అనుకుని ఉంటారు, కానీ కూర్చొని మాట్లాడడంలో కూడా చాలా మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ మన హెల్త్ పాడైపోవడం కానీ చాలా ఉంటుంది. అది మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. సో నేనే చూడండి, నేను మెడిసిన్ మాట్లాడగలుగుతాను, లేకపోతే ఏఐ గురించి మాట్లాడగలుగుతాను, ఇంకా చాలా వాటి గురించి మాట్లాడగలుగుతాను. కాకపోతే ఎక్కువ ఇంటరాక్షన్, ఎక్కువ మంది జనాలతో ఇంటరాక్ట్ అవ్వడానికి నాకు ఈ యూట్యూబ్ క్రియేషన్ గురించి మాట్లాడాలి అని చెప్పి ఒక సబ్ డొమైన్ ఎంచుకున్నాను అనమాట. ఓవరాల్ టెక్లోనే ఒక చిన్న డొమైన్ ఎంచుకున్నాను. మీరు కూడా మీ ఓవరాల్ కేటగిరీలో మీ డొమైన్ ఏంటి, మీకు ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుందని చూడండి. అదే వేరే ఏదైనా చేస్తే నేను సక్సెస్ అవ్వలేను అంటే సక్సెస్ అవ్వగలుగుతాను, కానీ అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది. నెంబర్ ఆఫ్ ఛానల్స్ నేను పెట్టగలుగుతాను, అన్నింటిలోనే సక్సెస్ అవ్వగలుగుతా. కాకపోతే వాటిని మెయింటైన్ చేయడం అనేది టఫ్ ప్రాసెస్ అనమాట. ముందుకు తీసుకెళ్ళడం, ప్రతి వీక్ వీడియోస్ రావాలి, ప్రతి 2 డేస్కో వీడియో రావాలి, లేకపోతే వీక్కి 2 వీడియోస్ రావాలి. ఇలా మనం అది ఫిక్స్ చేసుకోలేమన్నమాట మనకి ఇంట్రెస్ట్ లేకపోతే. సో నాకే కాదు, మీరు కూడా అర్థం చేసుకోండి, ఈ పెట్టాలి కాబట్టి మీరు వీడియోస్ పెడుతున్నారా, లేకపోతే మీరు ఇంట్రెస్ట్తో పెడుతున్నారా అనేది ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్లోకి వెళ్ళండి. చేయొద్దు అని నేను చెప్పట్లా, మీ ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్లో మాత్రమే చేయండి. మీ ఇంట్రెస్ట్ లేనిది, ఒకవేళ మీరు ఎప్పటి నుంచో నేర్చుకోవాలనుకుంటున్నారు, మీకు తెలియదు అసలు టాపిక్, మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది మీకు, సో అది నేర్చుకుని చేయొచ్చు, ఎందుకంటే మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. అలా కాకుండా మీకు రాని టాపిక్, అసలు ఇంట్రెస్ట్ లేని టాపిక్ని స్టార్ట్ చేయకండి, దానివల్ల మీరే ఎఫెక్ట్ అవుతారు. మీకు అందరికీ హెల్ప్ అవ్వాలి. టెక్ ఛానల్స్లో ఎక్కువ మంది ఏం చూస్తారంటే, వ్యూస్ రావట్లేదు కాబట్టి టెక్ ఛానల్స్ వైపు చూస్తారనమాట. సో నా ఆడియన్స్లో చాలామంది ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో వైరల్ అవ్వాలని, లేకపోతే అవ్వకుండా ఉండాలని అది మెయిన్ టార్గెట్ కాదనమాట నాది. చూస్తారు, యూట్యూబ్ తీసుకెళ్తుంది, కానీ అట్లీస్ట్ ఒక 100 మందికైనా సరే, లేదా ఒక 500 మెంబర్స్కైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలియాలి. జనాలు అది చూసి ఎలాంటి కంటెంట్ మనం చేయాలి, సాటిస్ఫాక్షన్ మనలో ఉంటే మనం 200% ఇవ్వగలుగుతాము. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ దాని మీద రిఫ్లెక్షన్ తెలిసిపోతుంది. మీ సాటిస్ఫాక్షన్ ఉంటే వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా పెరుగుతారనమాట. ఎందుకంటే ఇంట్రెస్ట్గా ఉన్న టాపిక్స్ ఎక్కువ బాగా చేస్తారు, ఎక్కువ మిగతా జనాలు కూడా చూస్తారు, మీ ఎనర్జీ లెవెల్స్ చాలా హై ఉంటాయి. అలా కాకుండా ఇంట్రెస్ట్ లేదనుకోండి, డల్గా ఏదో చెప్తూ ఉంటారు, లేదా మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు, దానివల్ల మీకు సబ్స్క్రైబర్స్, వ్యూస్ కూడా రావు. మొత్తం అంతా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. యూట్యూబ్ చేయాలన్న ప్లాన్ కూడా మీకు ఇంట్రెస్ట్ పోతుంది. సో ఎప్పుడైనా సరే మీ ఇంట్రెస్ట్, మీ కంటెంట్ మ్యాచ్ అయితే అది బెస్ట్ థింగ్ అనమాట. సో అదొక్కటే నా పాయింట్. సో ఇంతవరకు వీడియో చేశారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ పక్కన క్రియేటర్స్ కూడా మీరు చెప్పండి, ఇది ఇలా చేయండి అని చెప్పండి. వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యేలాగా ఒక మంచి వేలో వాళ్ళ క్రియేటివిటీకి, లేకపోతే వాళ్ళ కంటెంట్కి, ఇంట్రెస్ట్కి మ్యాచ్ అయ్యేలాగా చూసుకోమని మీరు చెప్పండి. ఈ వీడియో ఫార్వర్డ్ చేసేసి నాకు వ్యూస్ ఇవ్వమని నేను చెప్పట్లే, కానీ అట్లీస్ట్ మీరు ఒక 10 మందికి చెప్పండి, లేదా ఈ వీడియో ఫార్వర్డ్ చేసినా పర్లేదు. సో వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మెజారిటీ ప్రతి ఫ్యామిలీలోని ఇప్పుడు ఒక మినిమం ఒక 2 క్రియేటర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడ డిప్రెషన్ ఫీల్ అవ్వకూడదు, ఏదైనా బ్యాడ్ వాటిల్లోకి వెళ్ళకూడదు అని చెప్పి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీ సపోర్ట్ తెలియజేయండి. ఈ టాపిక్తో మీరు అగ్రీ అవుతున్నారా లేదా అనేది మీరు లైక్ చేయడంతో, కామెంట్ చేయడంతో నాకు తెలుస్తుంది అనమాట. సో మీరు కామెంట్ చేస్తే, లేదు పలానా టైం ఫ్రేమ్లో నేను కూడా ఇలాగే ఫీల్ అయ్యాను, నాకు వ్యూస్ రాకపోతే నాకు కూడా డిప్రెసింగ్ అనిపించింది, లేకపోతే వేరేలా అనిపించింది, ఇలా అనిపించింది, కామెంట్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు ఈ టాపిక్ మీద అనేది కామెంట్ చేయండి. దానివల్ల వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. హెల్ప్ అవ్వడం కోసం మాత్రమే కామెంట్ చేయమని అడుగుతున్నాను. అండ్ రీచ్ కూడా పెరుగుతుంది, ఈ పర్టికులర్ వీడియోకి రీచ్ పెరుగుతుంది, వేరే వాళ్ళకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది అనమాట. కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ వీడియోలో దొరుకుతుంది. ఫేక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోకండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలి, మీకు హెల్ప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.